ఇది మనం ఒక మంచి తీర్మానం చేసుకోవాల్సినటువంటి సమయము. స్తోత్రం కలుగునగాక. దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ఈ దినాన్ని చదువుకుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి కీర్తన భాగంలో కొన్ని తీర్మానాలు ఉన్నాయి. 119వ కీర్తనలో ఆ తీర్మానాలు ఏంటో ఒక్కొక్కటిగా మనము ధ్యానించి మనము కొంత దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో భద్రం చేద్దాం. 119వ కీర్తన 7వ మాటలో మనం చదివితే అక్కడ రాయబడ్డది, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. స్తోత్రం కలుగునగా. యథార్థ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇది తీర్మానం. చూడండి, తీర్మానాలు అంటే ఏంటి? ఇది మొదలుకొని నేను ఇలాగే బ్రతుకుతాను అనేది తీర్మానం. బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా మనం ఒక తీర్మానం చేశాం. బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా దేవుని దగ్గర మనం ఒక మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారంగా జీవిస్తామని చెప్పామా. ప్రభువా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా మేము మిమ్మల్ని విడిచిపెట్టాం, మీతోనే ఉంటాం ప్రభువా, నీ రాకడ వరకు నమ్మకంగా ఉంటాం, విశ్వాసంతో ఉంటాం అని చెప్పి తీర్మానం చేసుకుని ఆ తీర్మాన ప్రకారంగా బాప్తిసం తీసుకున్నాం. అయితే ఆ తీర్మానం నిలబడ్డదా మన జీవితాల్లో? చెప్పండి. ఆ బాప్తిస్మాల్లో తీసుకున్న తీర్మానాలు నిలబడ్డాయా? బాప్తిస్మాల్లో చెప్పినట్టుగా మీరు ఇప్పుడు వరకు నిలబడ్డారా దేవుల్లో? ఎన్నిసార్లు దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేస్తున్నారు? తీర్మాన ప్రకారంగా జీవించగలిగేటువంటి పరిస్థితి మీకు లేదా? తీర్మాన ప్రకారంగా బ్రతికేటువంటి మనస్సు మీకు లేదా? అంటే దేవుని దగ్గర మాట ఇవ్వడమేనా, మనం మాట ప్రకారంగా నిలబడటం లేదా మన జీవితాల్లో? కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, రాజుగారు ఈ వాక్యం అయ్యేంత వరకు ఫోన్లు ఎత్తకండి, ఎవరు చేసినా సరే కట్ చేయండి. మనం అస్సలు ఎవరితో మాట్లాడకూడదు, దేవునితోనే మాట్లాడాలి. ఎవరు కూడా ఫోన్లు ఎత్తద్దు. దయచేసి మీ ఫోన్లన్నీ పక్కన పడేసేయండి. కాసేపు వినండి. ఒక్క అరగంట దేవుని మాటలు వినటం మంచిది. బాప్తిస్మాల్లో చేసినటువంటి తీర్మానాలు నిలబడతలేదు. బాప్తిస్మాల్లో చెప్పినట్టుగా మేము కష్టం కలిగిన, బాధ కలిగిన, వేదన కలిగిన, ప్రభువా ఎన్ని శ్రమలు వచ్చినా మేము విడిచిపెట్టున్నాయినా అని చెప్తున్నాం తీర్మానం. కానీ విడిచిపెట్టేస్తున్నామే ఎన్నోసార్లు. మన తీర్మానం ఇదేనా? మన తీర్మానం దేవుని విడిచిపెట్టేయడమేనా మన తీర్మానం? కానీ దేవుని సన్నిధి అలా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మన తీర్మాన ప్రకారంగా మనం బ్రతకాలి. దేవుని దగ్గర ఎలా మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా మనం జీవించాలి. దేవుని దగ్గర ఎలా మనము జీవిస్తున్నామో ఉంటామని మనం అన్నామో అలాగే మనం కడ వరకు మనం బ్రతకాలి. చాలా మంది పెళ్లినాడు చేసిన ప్రమాణాలు నాశనమైపోతున్నాయి. భార్య భర్తలు వారి ఇరువురి మధ్య చేసినటువంటి ప్రమాణాల ప్రకారంగా జీవించటం లేదు. అంటే చాలా కాలంలో క్రైస్తవుల జీవితాల్లో దేవుని సన్నిధిలో చేసిన ఏ మాట మీద మనిషి నిలబడతలేదు. కానీ మనం అలా ఉండకూడదు. దేవుని అడుగు జాడలలో, దేవుని చిత్తంలో మనం నడుచుట అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. నిజమే, మనం నడవాలి అలాగా. పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఇది నా తీర్మానం. ఆ తీర్మానాన్ని నేను నిలబెట్టుకుంటాను. స్తోత్రాలు. నిజమే, ఆ తీర్మానం మనం నిలబెట్టుకోవాలి. దేవుని దగ్గర మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా మనం జీవించాలి. మన మాటలు అయితే మారుతాయేమో కానీ దేవుని మాటలు మారవు. దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవి, చాలా విలువైనవి, గంభీరమైనటువంటి కృపలతో నింపేటువంటి మాటలు దేవుని మాటలు. గంభీరమైన ఆశీర్వాదంతో నింపేటువంటి మాటలు దేవుని మాటలు. దేవుని వాక్యంలో ఒక మంచి మాట చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. స్తోత్రం చెప్పండి.
మన హృదయంలో ఎన్నో ఆలోచనలు పుడతాయి. ఎన్నెన్నో చేయాలని ఆశపడతాం మనం. ఎన్నెన్నో కార్యాలు చేయాలి, ఇలా సంపాదించుకోవాలి, అలా సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఇక ఏవేవో సాధించాలి, ఏవేవో సంపాదించుకోవాలి, ఏవేవో సమకూర్చుకోవాలి. ఈ మన ఆలోచనలు ఈ లోపల మనం. కానీ ఇవన్నింటినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం చెప్తుంది, నరుడి హృదయంలో ఆలోచనలు ఎన్నో పుడతాయి. ఆ ఆలోచనలు ఎలా వస్తూ ఉంటాయి మనకంట దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథంలోనే ఇంకో మాట ఉంటుంది, ఆ మాట చదువుతో చూడండి. సామెతల గ్రంథంలో మంచి మాట, ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. దినమెల్లా మనకు ఆలోచనలు ఆశలు పుడతా ఉంటాయి. 21:26 దినమెల్లా ఆశలు పుట్టుచుండును. దేవుని వాక్యం చెప్తుంది, దినమెల్లా ఆశలు పుడతాయి మనకి. దినమెల్లా ఆశలు పుడతాయి. మన హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు మనలను ఆశలోనికి నడిపిస్తాయి. ఆలోచనలు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాము. ఆలోచన చేసి దాన్ని ఆశపడతాము. ముందు హృదయం నిండిపోతుంది. హృదయం నిండిపోయిన దాన్ని బట్టి మళ్ళీ పనిచేయాలని మనం ఆశపడతాం. ఆలోచన మారితే నీ ఆశ మారుతుంది. ఆలోచన మారకపోతే నీ ఆశ మారుతుంది. ఆలోచన దైవ సంబంధమైంది అయితే దైవ సంబంధమైన ఆశలు కలుగుతాయి మనకి. ఆలోచన లోక సంబంధమైంది అయితే లోక సంబంధమైన ఆశలు కలుగుతాయి నీకు. ఈరోజు చూడండి, ఈ 4 వారాల్లో రాని వాళ్ళందరూ ఈ వారాలు వస్తున్నారు. ఎక్కడ కాదు, అక్కడ కొన్ని సంఘాల్లో ఈరోజు ఎక్కడైనా చూడండి తీర్థం అయిపోతారు. 4 వారాలు దేవుని అంటే గుర్తులేని వాళ్ళు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేస్తారు పరిగెత్తుకి. ఏ అంటే ఈ 4 వారాలు నీకు దేవుడు గుర్తులేడా? ఈ 4 వారాలు దేవుడి తీర్మానాలు నీకు గుర్తులేవా? మరి ఈరోజు ఎందుకు అంత ఇంపార్టెన్స్? ప్రతి ఆదివారం నీకు పనులు ఉంటాయి, ప్రతి ఆదివారం నువ్వు కష్టపడాలి, లేదా ప్రతి ఆదివారం నీకు గడవదు, లేదా నువ్వు కష్టపడకపోతే అంటట్లేదు. నిన్ను పోషిస్తాను దేవుడు అంటున్నాడు. నేను నిన్ను పోషిస్తాను, నేను బ్రతికిస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నిన్ను బలపరుస్తాను, నువ్వు భయపడకు, నేనున్నాను, నీకు తోడుగా ఉన్నాను, నేను ఆదరిస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీ అవసరములు తీరుస్తాను, నిన్ను బలపరుస్తాను, నీకు కావలసిన ధనమును నీ అవసరతలను నేను తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నా. ఆ చేసేవాళ్ళేవయ్యా అని పోతున్నామా? మనం ఎప్పుడు అలా ఉండకూడదు సుమా. మన తీర్మానం దేవుడి దగ్గర చాలా స్థిరమైనదిగా ఉండాలి. స్థిరమైన తీర్మానం మనం చేయాలి. నీ తీర్మానం బాగుంటే నీ ఆలోచనలు బాగుంటాయి. నీ ఆలోచనలు బాగుంటే నీ ఆశలు బాగుంటాయి. ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. స్తోత్రం కలుగుగా. నిజమే, నీ ఆశ తృప్తిపరచబడాలి అంటే, అనుకున్నది మన జీవితంలో జరగాలి అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము మొదటగా దేవుని సన్నిధిలో నీ తీర్మానము మంచిదై ఉండాలి, దైవ సంబంధమైనదై ఉండాలి, దేవుని పక్షముగా ఉన్నదై ఉండాలి. నీ తీర్మానం, ప్రభువా ఇది వరకు నేను అలా రాలేకపోయిందని ఈసారి నుంచి వస్తా, ఇది వరకు నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేశాను, ఈసారి నుంచి నేను నిర్లక్ష్యం చేయను, ఇది వరకు నేను ప్రార్థన చేసుకోలేకుండా ఉన్నాను ప్రభా, ఈసారి నుంచి ప్రార్థన చేసుకుంటాను, ఇది వరకు నీ మాటలు సరిగా వినలేదు ప్రభా, ఈసారైనా నేను నీ మాటలు వింటాను, నాకు ఒక మంచి అవకాశం అనుగ్రహించండి. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎంత ప్రేమమయుడండి. 8వ నెల ఆగస్టు నెలలో నీకు దేవుడు మళ్ళీ ప్రవేశపెట్టాడు. మన ముందు 7 నెలలు గడిచిపోయాయి. 7 నెలలు దేవుడు మనల్ని పోషించలేదా? 7 నెలలు మనకు ఆహారం ఇలేదా? వస్త్రాలు ఇలేదా? దేవుడు తన మాట ఎప్పుడు తప్పడైనా, తన వాగ్దానాలు ఎప్పుడు తప్పడు. ఆయన వాగ్దానాలు చాలా స్థిరమైనవి, బలమైనవి. దేవుని నువ్వు నమ్ముకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆనుకునేటప్పుడు మనుషులు చేసే సాయం కంటే గొప్ప సాయం దేవుడు నీకు చేస్తాడు. అందుకే దేవుని దగ్గర ఉండాలి. మనం దేవుణ్ణి వెంబడిస్తామని, దేవుని ఆరాధిస్తామని,
దేవునితో నడుస్తామని, దేవుని మాట వింటామని, దేవుల్లో ఉంటామని మనం చేసే తీర్మానం బాగుండాలి. స్తోత్రం కలుగుతుందా? అందుకే తీర్మానాలు బాగుంటే ఆలోచనలు బాగుంటాయి, ఆలోచనలు బాగుంటే ఆశలు బాగుంటాయి. స్తోత్రం చెప్పండి. అల్లు హృదయంలో ఎన్నో ఆశలు 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 ఎన్నో ఆశలు మన జీవితాల్లో ఉంటాయి. ఈ ఆశలు నెరవేర్చబడాలి అంటే, దినమెల్లా నీకు కలిగే ఆలోచనలు నెరవేర్చబడాలంటే, ఈ ఆలోచనలు దైవ సంబంధమైన ఆలోచనలుగా ఉండాలి. ఆలోచనలు దేవునికి ఇష్టమైన ఆలోచనలు చేయాలి. ఆ ఇష్టమైన ఆలోచనలు నేను ఆశలు నీకు నడిపిస్తాయి. దినమెల్లా నీకు పుడుతున్నటువంటి ఆశలు లోకానుసారమైన ఆశలు కాదు. ప్రభువా, నీలో మేము దీవించబడాలి, మీ ద్వారా మేము ఆశీర్వదింపబడాలి, మాకు సహాయం చేయండి అని మనం దేవుని అడగలిగితే మన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. హోషేయ గ్రంథము, దానియేలు గ్రంథము తర్వాత ఉంటది. దానియేలు గ్రంథం తర్వాత పేజీ నెంబరు 750 పేజీ, 11వ అధ్యాయము 7వ వచనం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నన్ను విసర్జించవలెనని నా తట్టు చూడవలెనని, నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు. అది చూడండి ఒకసారి, మళ్ళా చదవండి. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకున్నారు. అబ్బాయి ఏం చేయాలని తీర్మానం చేసుకున్నారట? ఎవరిని? దేవుని వదిలేయాలి. ఈ రోజు నుంచి మేము దేవుణ్ణి వెంబడించాం, ఈ రోజు నుంచి దేవుని మాట వినం, ఈ రోజు నుంచి దేవునితో మాకు ఎటువంటి సంబంధం లేదు అని తీర్మానం చేసుకున్నారంట. ఎంత భయంకరం. ఇంకొక మాట ఉంది అక్కడ, మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచిన చూచుటకు ఎవడు ప్రయత్నం చేయటం లేదు. దేవుని వైపు చూడండి, దేవుని మాటలు వినండి, దేవుని యొక్క వాక్కును వినండి, బలపరచబడండి, దేవుని సన్నిధిలో మీరు ఉండండి, ఆశీర్వదింపబడండి అని దేవుడు తన ప్రవక్తల ద్వారా పిలిచిన చూడటానికి ఎవరు ఇష్టపడతలేదు. దేవుని మాటలు వినడానికి ఎవరు ఇష్టపడతలేదు. ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవుని తట్టు చూసినప్పుడు, దేవుని తట్టు ఉంటామని నిర్మాణం చేసుకున్నప్పుడు, దేవునిని ప్రేమించినప్పుడే మనము దేవుని ద్వారా మేలు పొందగలుగుతాం. స్తోత్రం కలిగిన. మేము దేవుని చూడము, దేవుని విడిచిపెట్టేస్తాం. దేవుని విడిచిపెట్టేస్తే నష్టం ఎవరికి? మనకే. దేవుని వదిలేస్తే నష్టం మనకే. దేవుడు లేకపోతే మన జీవితం చాలా కష్టమండి. దేవుడు లేకపోతే మన బ్రతుకు చాలా కష్టం. దేవుడితో ఉన్నప్పుడే మనకు ఆనందం, సంతోషం. ఒకవేళ వేదన కలిగినా, దుఃఖం కలిగినా ఆదరించగలిగే దేవుడు, మేలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అనేటువంటి సంతోషం. చాలాసార్లు మన జీవితంలో ఏదో లేదు అనేటువంటి వేదన మన జీవితంలో ఉంటుంది. అయ్యో ఇది ఉంటే నాకు బాగుండే అని అనుకుంటాము. అయ్యో ఇది ఉంటే నాకు సంతోషం, ఇలా ఉంటే నేను బాగుంటాను, ఇలా ఉంటే నేను సంతోషంగా ఉంటానని చాలాసార్లు అనుకుంటా. కానీ ఒకవేళ మనం అనుకున్నది దేవుడు నెరవేర్చలేదంటే అది ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ ఆయనకి ఇష్టమయ్యేటట్లుగా మనము జీవించగలిగితే ఒక దినానికి దేవుడు దానిని మన జీవితానికి ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు ఎవరిని నిరుత్సాహపరచడు. ఆయన నువ్వు ఆశపడినప్పుడు నీ ఆశను దేవుడు తీరుస్తాడు. నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు, సమస్యలకు దేవుడు విడుదల ఇస్తాడు. అంత విడుదల పొందుకోవాలి అంటే నీ తీర్మానం బాగుండాలి. హల్లెలూయా. నేను దేవుని వెంబడిస్తాననే తీర్మానం, దేవుని కొరకు బ్రతుకుతాననే తీర్మానం, దేవుని మాట వింటాననే తీర్మానం, దేవుల్లో స్థిరంగా ఉంటాననేటువంటి తీర్మానం మనం చేస్తే ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు నీ ఆలోచనలను సఫలపరుస్తాడు. ఆ సఫలపరిచిన ఆలోచనలే నీకు ఆశను కలుగు చేస్తాయి. ఆశ పడ్డ ప్రాణాన్ని దేవుడు
నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆశపడుతున్నావు, ఎందుకు జరగదు? నువ్వు ఆలోచిస్తున్నావు, ఎందుకు జరగదు? నీ ఆలోచన దేవుడు కొట్టివేయడు. అది దైవ సంబంధమైన ఆలోచన, దేవుని ప్రేమించే ఆలోచన, దేవుని కొరకు బ్రతుకుతాడనే ఆలోచన. అటువంటి తీర్మానం నువ్వు చేసినప్పుడు నీ ఆలోచనలు దేవుడు సఫలపరుస్తాడు, నీ ఆశను దేవుడు తీరుస్తాడు. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ప్రభువా నన్ను ఆదుకో, నన్ను బలపరచు, నాకు సహాయం చెయ్యి అని అడిగినప్పుడు తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు. తీర్మానం చెయ్యాలా? దేవుడే నాకు స్వస్థపరుస్తాడని, దేవుడే నాకు విడుదల ఇస్తాడని, దేవుడే నాకు మేలు చేస్తాడని, దేవుడే నన్ను ఆదుకుంటాడని తీర్మానం మనం చేయాలి. ఈ రోజు నుంచి దేవుడు నన్ను ఆదుకుంటాడు, ఈ రోజు నుంచి నా దేవుడు నన్ను నడిపిస్తాడని తీర్మానం చేస్తే ఆ తీర్మానం నిన్ను సఫలతలోనికి, ఆశలోనికి నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ దేవుని ప్రజలు ఎలా తీర్మానం చేశారంట? దేవుని వదిలేస్తాం మేము. ఇప్పుడు వదిలేస్తే ఎంత నష్టం, వదిలేస్తే ఎంత కష్టం. దేవుణ్ణి కలిగి ఉంటే సంతోషం, కానీ దేవుని విడిచిపెడితే సంతోషమే ఉంది అందులో. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట చదువుతాం. 107వ కీర్తన 10వ మాట చదవండి. 107వ కీర్తన 10వ మాట. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయే. జాగ్రత్తగా చూడండి ఈ మాటలు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుడు ఏర్పాటు చేసిన తీర్మానమును తృణీకరించారు. జాగ్రత్తగా దేవుడు నిన్ను ఇలా బతకాలి అని చెప్పాడంటే అలా బ్రతకాలి మనం. దేవుని తీర్మానాలను మనం ఎప్పుడు తృణీకరించకూడదు. దేవుని తీర్మానాలు తృణీకరిస్తే నీకు బాధ కలుగుతుంది. దేవుని తీర్మానం తృణీకరిస్తే నీవు ఇనుపకట్ల చేత, భయంకరమైనటువంటి బాధల చేత, చీకటి చేత, గాఢాంధకారము చేత, మరణాంధకారము చేత బాధింపబడతావు. బాధల్లో ఆదుకునే దేవుడు, కష్టములో తోడైన దేవుడు, చీకటిలో వెలిగైనటువంటి దేవుడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన వాక్యమే మనల్ని వెలిగిస్తుంది. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. అమే నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను వెలిగించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను వెలిగించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలు. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా.
చాలయ్యా నాతో నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా నీవే నీవే మాట్లాడుమయ్యా హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ అధ్యాయం 38 వచనాన్ని మనం చదువుకుందాం. 4:38 మార్కు సువార్త. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. స్తోత్రం చెప్పండి. దేవునిని లేపాలని, దేవునిని అడగాలని, దేవుని సహాయాన్ని కోరుకోవాలని మొదట అనుకోలేదు శిష్యులు. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే మనకు తెలిసిన దానిని అనుసరిస్తే చాలు అనుకుంటాం. అది తెలిసి కొంచెం ఇగో ఈ దేనికి ఏం చేయాలో మనకు తెలుసు, ఎప్పుడు ఎలా నడుచుకోవాలో మనకు తెలుసు, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మనకు తెలుసు. అన్నిటికీ ప్రార్థన ఏంటి? అన్నిటికీ ప్రార్థనేనా? అన్నిటికీ వాక్యమేనా? అన్నిటికీ దేవుడేనా? అన్నిటికీ దేవుడు కాదే. ఏదో కొన్నాటికి బాగా కుదరలేనాటికి దేవుడు అనుకోవాలి తప్ప అన్నిటికీ దేవుడు అనుకుంటే ఎలా కుదురుతుంది? చాలా జాగ్రత్తగా వినండి. నీ బలము నిన్ను రక్షించలేదు, నీ ధనము నిన్ను రక్షించలేదు. నీ ధనము నిన్ను రక్షిస్తే, నీ బలము నిన్ను రక్షిస్తే దేవుడు మనకు అక్కర్లేదు. నీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడిని ఎందుకు అనుసరిస్తున్నాం? మనం దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నామంటే మనకు శక్తికి చాలదు కాబట్టి, మన శక్తి కంటే మించిన కార్యాలు ఆయన చేస్తాడని ఆయన నమ్ముకుంటున్నాను. స్తోత్రం కలిగి. ఇప్పుడు మన బలమే మనం రక్షించేసింది అనుకోండి, పరలోక రాజ్యం నడిపితే దేవుడి దగ్గర రావడం. మన ధనం మనల్ని పరలోక రాజ్యాన్ని తెలిస్తే దేవుడి దగ్గర రావడం ఎందుకు? అవి మనకు సాలం, అవి మనకు సరిపోవు. వాటి విషయంలో మనకి ఎప్పుడు కూడా విజయం దొరకదు. లోకంలో ఉన్నవన్నీ కూడా నేను ఏంటంటే తాత్కాలికంగా మనల్ని బ్రతకడానికి. దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడు అమ్మా, మనకి ఇల్లు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఎన్నెన్నో సదుపాయాలు దేవుడు కలిగించేశాడు కదా. ఇవన్నీ ఎందుకు? మనకి తాత్కాలికంగా ఈ లోకంలో బ్రతకడానికి. తాత్కాలికంగా బ్రతకడానికి దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, కానీ శాశ్వతంగా బ్రతకడానికి ఒకటే. హల్లెలూయా. శాశ్వత కాలము దేవునితో ఉండాలని మనసుంటే, తీర్మానం ఉంటే, నీవు దేవునిని అనుసరించి తీరాలి 100%. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, తాత్కాలికంగా బ్రతకడానికి దేవుడు అన్ని ఇచ్చాడు, శాశ్వతంగా బ్రతకడానికి దేవుడు నీకు ఏది ఇవ్వలేదు. శాశ్వతంగా బ్రతుకుతావా చెప్పండి? ఈ లోపల ఎంతకాలం మనం బ్రతుకుతాం? జీవించిన ఈ జీవితం దేనికోసం? ఈరోజు మనం ఇల్లు కట్టాం, మనం పోతాం, తర్వాత ఎవరికి ఉంటుంది చెప్పాలి?
ఈరోజు మనం కూడా అది ఆలోచించాలి. ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు దరిద్రులుగా ఉంచకూడదు, తప్పు వాళ్ళుగా చేయాలి. ఈరోజు మనం మన తర్వాతి తరానికి వాళ్ళకి ఆస్తులను సమకూర్చే వాళ్ళంగా ఉండాలి, తర్వాతి తరానికి భూములు సమకూర్చే వాళ్ళంగా ఉండాలి. ఏ లోటు లేకుండా బిడ్డలకు రేపు ఇవ్వాలి. మనం పోయినా వాళ్ళు బ్రతకాలి దాన్ని బట్టి. హల్లెలూయా. మంచివాడు తన పిల్లలను ఎలా చేస్తాడంటే తెలుసా? ఆస్తికర్తలుగా చేస్తాడు. ఎవడో మంచోడు. చదువుదా సామెతల గ్రంథం. ఈ మాట అంట పట్టుకోండి, ఈ మాట ఇలాగే ఉంచండి. 2 మాటలు నేను మీకు తెలియజెప్పి నేను ప్రార్థన చేస్తాను. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. 13వ అధ్యాయము 22వ వచనం. మంచివాడు తన పిల్లలను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కష్టపడేటువంటి కష్టార్జితం నీ పిల్లల కోసమే. ఆ పిల్లల కోసం నువ్వు కష్టపడే కష్టార్జితాన్ని సమకూర్చి భూములు, ఆస్తులు, ఈ గృహాలు సమకూర్చి బిడ్డలకు ఇవ్వాలి. రేపు పొద్దున నాకు దిగ్మాలుగా మనం చేయకూడదు, ఏమి లేనోళ్ళుగా చేయకూడదు. అలా చెయ్యాలి నీవు అని అనుకుంటే నీవు దేవునితో నడవాలి. స్తోత్రం చెప్పాలి. ఎవరితో నడవాలి? ఇప్పుడు నీకు కష్టార్జితాన్ని దీవించేది ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? నీకు బలాన్ని ఇచ్చేది ఎవరు? నేను అభివృద్ధి పొందించేది ఎవరు? అన్ని వేళలా నీకు సహాయం చేసేది దేవుడే కదా. అన్ని వేళలా దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు నీవు దేవుడిని అనుసరించి తీరాలి 100 పాళ్ళు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనకు కలిగిన బలము, మన శక్తి సమస్తము మనకు ఆధారం కాదు, యేసే మనకు ఆధారం. హల్లెలూయా. యేసు ప్రభువే మనకు ఆధారం. మనకు ఆధారం ఎవరు? మనం చాలాసార్లు పాడుతున్నాం కదా, ఆధారం మనకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. హల్లెలూయా. ఎవరు ఆధారం మనకి? లోపల దేవుడే ఆధారం. నీ ఆధారము బాగుండాలి అంటే నీవు ఆధారాలు పడేటువంటి దేవుని మీద నీవు నిశ్చయముగా మంచి తీర్మానాలు చేయాలి. స్తోత్రం కలుగుతుంది. నీ బలం నీకు ఆధారం కాదు, నీ ధనం నీకు ఆధారం కాదు. అవి శాశ్వత కాలం నిన్ను నిత్యరాజ్యానికి నడిపించలేవు. తాత్కాలికంగా ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి నీకు సహాయం చేస్తాయి. శాశ్వతంగా బ్రతకడానికి దేవుడికి ఏది లేదో ఒక్క వాక్యాన్ని దేవుడి తప్ప. హల్లెలూయా. యేసు ప్రభువారు తన శిష్యులతో వాడు ప్రయాణం చేస్తున్నారు. ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్నారు. అక్కడ రాయబడిన మాట ఉంది, చిన్న దోణి అని. చిన్న దోణి. చిన్న దోణి అంటే ఎంత ఉంటుంది? మహా అయితే ఇప్పుడు చిన్న దోణి అనుకున్నప్పుడు మన చర్చ ఎంత ఉంటుంది? అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాం. దోణి ఎంత ఉంటుంది? పెద్ద ఏమి ఉండదు, పెద్ద ఎడలకు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. పొడవు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. చిన్న దోణి. ఆ చిన్న దోణిలో యేసు ప్రభు వారు ప్రయాణం చేస్తారు. 12 మంది శిష్యులు యేసు ప్రభు వారితో పాటు ఉన్నారు. ప్రభువారు ఆయన ఎదరు భాగం దాన్ని ఏమంటారంటే అమరము అంటారు. జాగ్రత్త ఏమైనా నేను ముగించేస్తాను. అమరము, దాన్ని ఎదర ఎలా ఉంటుందో చూసారా పైకి, దానిని అమరము అంటారు. యేసు ప్రభు వారు ఏం చేయారంటే పాపం ఆయన పగలు రాత్రి ప్రయాసపడి ప్రయాణం చేసి కాలినడకన ప్రయాణం చేసిన కారణంగా ఆ అమరము మీద ఆయన తలవాల్చి ఏం చేశారంట? నిద్రపోయారు. అమరము మీద ఆయన తలవాల్చి నిద్రపోయారు. శిష్యులు ఏం చేస్తారంటే పడవను అలా నడిపించుకుంటే వెళ్తున్నారు. అందులో పడవ ప్రయాణాల్లో పడవ నడపడం ఎవడెవడికి వచ్చు అంటే పేతురుకు వచ్చు, ఆ తమ్ముడైనటువంటి ఆంద్రేయుకు వచ్చు, యోహానుకు వచ్చు, యోహాను తమ్ముడైనటువంటి యాకోబుకు వచ్చు. వీళ్ళు 4 జాలర్లు, అంటే సముద్రంలో చేపలు పట్టుకునేవాళ్ళు. చేపలు పట్టుకునే వాళ్ళకి ఆటోమేటిక్గా చేపలు పట్టుకునేటువంటి వాళ్ళకి సముద్రం మీద దోణిని కూడా నడుపుకోవడం వచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు, ఇంటెలిజెంట్ పర్సన్
గ్రాడ్యుయేట్ అయినటువంటి వాడు ఎవడున్నాడంటే యోధా ఇస్కరియోతు ఉన్నాడు. మంచి చదువుకున్నాడు, బాగా యేసుప్రభు వారి టీంలో బాగా చదువుకున్నటువంటి ఇంటెలిజెంట్ ఫెలో ఎవడంటే యోధా ఇస్కరియోతు. బాగా చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు. మిగతా వాళ్ళందరూ కొంతమంది వ్యాపారులు ఉన్నారు, సుంకరి ఉన్నాడు, మత్తయి ఉన్నాడు, కొంతమంది తిరుగుబాటుదారులు, కొంతమంది జలోతానబడినటువంటి వాడు ఉన్నాడు. ఇలా కొంచెం కొంచెం మంది చదువుకున్నాడు, చిన్న చిన్న వ్యాపారులు కొంతమంది ఉన్నారు. కానీ అందులో పడవ నడపడం మాత్రం నలుగురికి వచ్చు. బహుశా నేను అనుకున్నాను ఈ నలుగురు మాత్రమే పడవను నడపడం మొదలు పెట్టారు. వాళ్ళు నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. సముద్రం మీద సడన్ గా ఏమైందంటే అకస్మాత్తుగా పెద్ద తుఫాను రేగి అన్నాడు. అనుకోకుండా వచ్చేంత అయితే సోదరులు ఎప్పుడు కూడా జాగ్రత్త, అనుకుని రావో. బాగా ఉంది కదా, ఈ రోజంతా మంచిగా ఉంది కదా, ఈ రోజు సంతోషంగా ఉంది కదా, ఈ రోజు ఆనందంగా ఉంది కదా అనుకుంటాం అంతే. ఆ టైంలో వచ్చి పడుతుంది ఏదో పంపలో. చాలా జాగ్రత్త సుమా. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే వారు లేచి, నిజంగా చెప్తున్న మాట చాలా సంతోషకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు నీవు అడిగినప్పుడల్లా నీ పక్షంగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా, నువ్వు కన్నీళ్లు కార్చినప్పుడల్లా, నువ్వు సహాయాన్ని కోరుకుంటున్నప్పుడల్లా నీతో ఉన్నాడు ప్రభు. స్తోత్రంగా నిలగాక. యేసు ప్రభుని వాళ్ళు అడిగిన వెంటనే ఆయన లేచి ఒకే మాట అన్నాడు, గాలిని సముద్రాన్ని గర్తించి నిమ్మళపరిచాడు ఆయన. చనిపోయాడు అందరూ కూడా. అబ్బా ఏంటి, ఈయనకి సముద్రం లోపడుతుంది, గాలి తుఫాన్లు ఈయనకి లోపడుతున్నాయి, తుఫాను ఈయన అణిచివేశాడు, గాలిని ఆపివేశాడు, ఏంటి చిత్రము అని భయపడుతున్నారు, వణికిపోతున్నారు. ఆయనని గురించి ఎంతో ఆయన ఏంటి ఇటువంటి కార్యాలు చేస్తున్నాడని ఆశ్చర్యపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభుని లేపాలని తీర్మానం చేసుకున్నారో అప్పుడే వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగినాయి. ఎప్పుడు నువ్వు దేవుని అడగాలని తీర్మానం చేస్తారు, ఎప్పుడు దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేస్తారు, ఎప్పుడు మీరు దేవునితో జీవించాలని తీర్మానం చేస్తారో అప్పుడు దేవుడు మీ కార్యాలను సఫలపరుస్తారు. ఈరోజు అటువంటి తీర్మానం మనం చేస్తున్నామా? దేవుని అడగాలని తీర్మానం, దేవునితో నడవాలని తీర్మానం, దేవుని సన్నిధిలో ఉండాలని తీర్మానం మీరు చేయిస్తే తప్పకుండా దేవుడు మీ పక్షంగా ఉండి మీ కార్యములన్నిటినీ నెరవేరుస్తారు. స్తోత్రం. దేవుడిని అడగాలని నీవు అనుకున్నప్పుడు, తీర్మానం చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడు కొట్టివేసేవాడు కాదు, నిన్ను దాటిపోయే దేవుడు కాదు, నిన్ను ఆదుకొని బలపరిచేటువంటి దేవుడు. స్తోత్రం. అందుకే చివరికి మాట చెప్తున్నాను వినండి, నువ్వు దేవుని పక్షంగా తీర్మానం చేస్తే నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. నీ ఆశను దేవుడు తీరుస్తాడు. ఈరోజు మనం అటువంటి తీర్మానం చేసి, నా ప్రభువు నాకున్నాడు, ఆదుకునే దేవుడు నాకున్నాడు, సహాయం చేసే దేవుడు నాకున్నాడు, కన్నీళ్ళు తుడిచేటువంటి దేవుడు నాకున్నాడు, నేను ఆయనను విడిచిపెట్టను, ఆయన ఆజ్ఞలను త్రోసివేయను, ఆయనతో నేను నడుస్తాను, కడవరకు దేవునిలో నేను బలపరచబడతానని తీర్మానం చేస్తే ఆ తీర్మానం నిన్ను సఫలతలోనికి, సంపూర్ణతలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. స్తోత్రం. కనుక ఈ నెలలో దేవుడు మనకి ఇచ్చే మాట ఏంటంటే, నువ్వు దేవునితో నడవాలి, దేవునితో మాట్లాడాలి, దేవునిలో జీవించాలి, దేవునిలో నువ్వు బలపరచబడాలి. ఈ తీర్మానాలు మీ జీవితంలో సఫలపరచబడాలి. కనుక మనం కూడా అడుగుదాం, ప్రభా మా తీర్మానాలను సఫలపరచండి, మా ప్రార్థన ఆలకించండి, మా జీవితాల్లో నూతనమైన కార్యాలు చేయండి, మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా, ఆదుకోండి ప్రభా, బలపరచండి నాయనని ప్రభువాసాలకు మమ్మల్ని మనం అప్పగించుకొని ఈ నెలంతా ఈ వాగ్దానాలు నడుద్దాము. దేవుడి మాటలు దీవించును గాక.